మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీలో ఇరిగేషన్ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఇరిగేషన్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కానీ ఇన్ని సంవత్సరాల నుండి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వెంటనే నిధులు మంజూరు చేయించారు. వారి ఆదేశాల మేరకు నేడు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మా చిన్ననాటి నుండి చూస్తున్న కార్యాలయం ఇది. గత పాలకులు శిథిలావస్థలో ఉన్న కార్యాలయాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ప్రేమ్సాగర్ రావు హయాంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులకు మహర్దశ వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మండల ఉపాధ్యక్షులు కంది మోహన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి, రవీందర్ రావు, దేవేందర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు రాందేని చిన్న వెంకటేష్, గుండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, దొంత నర్సయ్య, గొల్ల కాంతయ్య, గోపతి రమేష్, హాజీ మరియు ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐదుగురు వస్తే లెక్క అయిపోతే తర్వాత మేము పోస్తాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులతో ఏదైతే ఇరిగేషన్ ఆఫీస్కు సంబంధించిన O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిధుల కింద సుమారు 27 లక్షలతోని ఈరోజు ఇరిగేషన్ డి గారి ఆఫీస్కు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి రైతులు మొత్తం మా గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారికి ఒకటే మాట చెప్పడం జరిగింది, ఆఫీస్ లేదు. మరి నీళ్ళు వస్తే డి గారు, ఏ గారు తడుస్తున్నారు, మరి ఎండ వస్తే ఎండుతున్నారు, మరి చలేస్తే వణుకుతున్నారు. మరి ఈ మాకు కొత్త ఆఫీసు మా మండలానికి కావాలని ఒక సార్కి చెప్పడం జరిగింది. మరి 40 సంవత్సరాల నుండి ఇదే కూలిపోయిన ఆఫీసులో మరి డి గారు, ఏ గారు ఉంటున్నారు. మరి అదే ఒక మాట మీదనే సార్ గమనించి మరి 27 లక్షలు ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మా లక్షపేట దండపల్లి మండల్ ప్రజల నికాని తరఫు నుండి మరి మా ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో మా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో ముందు ఉండాలి. మరి ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వాన్ని మనమందరం బలపరుచుకుంటూ వారికి ముందు తీసుకుపోయే బాధ్యత మన మీద ఉన్నది. మరి అవకాశం ఇచ్చిన ప్రజలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. ఈరోజు లక్షట్పేట పట్టణంలో రైతుల సంక్షేమం కోసం గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు మా ప్రియతమ నేత జనహృదయ బాంధవుడు, రైతు బాంధవుడైనటువంటి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి కోరిక మేరకు ఈనాడు వారిచ్చిన ఆదేశాల మేరకు లక్షట్పేట పట్టణం నుంచి కానీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు, అదేవిధంగా రూరల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత రైతు సోదరులందరూ, గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక చక్కటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి గత కొన్ని సంవత్సరాల తరబడి గత పాలకులు నిర్లక్ష్యం చేసినందువల్ల ఇప్పటి వరకు కూడా ఈ లక్షట్పేట ఉమ్మడి ఇంతకుముందు ఉన్నటువంటి తాలూకా పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఆఫీసు ఇది శిథిలావస్థలో ఉన్నటువంటి సందర్భం. పూర్తి అక్కడ డి గారు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఎక్కడ కూర్చోవాలా ఏంది అనేది కూడా ఆ ప్లేస్ లేదు. మీద వర్షం పడతా ఉంటే, చినుకులు పడతా ఉంటే కింద ఆ చినుకులు పడుతూ అక్కడ ఉన్నటువంటి బురదమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బిల్డింగ్ని సార్ దృష్టికి తీసుకుపోగానే
మా నాయకులు చెప్పిన మాటకు కట్టుబడి మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డీ గారి ఆఫీసును ఈరోజు మంజూరు చేయించి ఈ ఓ&ఎం కింద ఉన్నటువంటి గ్రాంట్ని తీసుకొచ్చి దాదాపుగా 30 లక్షలు ఉన్నటువంటి ఈ గ్రాంట్ను మంజూరు చేయించి ఈ భవన నిర్మాణానికి ఈరోజు భూమి పూజ మేమంతం చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు అదేవిధంగా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము సంతోషిస్తూ ఇలాంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజాపాలనలో భాగంగా ఈ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. ఇరిగేషన్ ఈ ఆఫీసు ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మేము ఎప్పుడు చిన్నప్పుడు కట్టినటువంటి ఆఫీస్ అది దాదాపు 65 ఏళ్ళు 70 ఏళ్ళు అవుతుంది. మరి ఇంకొక 5 ఏళ్ళు ఇట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఈ భూమి అంతా ఎప్పుడు అలా పాలైపోతుండే. ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు స్థానికంగా బాగా ఆలోచించి ఈ యొక్క ఆఫీస్ని శాంక్షన్ చేసి ఈ చివరన కట్టి దీన్ని ఈ భూమి జాగాలు కూడా మొత్తం ఆక్రమణ కాకుండా కూడా చేస్తున్నందుకు చాలా సంతోషకరం. మరి ఈ ఆఫీసు ఇంతకుముందు మొత్తం కూలిపోయింది, రేకులతో ఉన్నటువంటి ఆఫీసు. ఇది చాలా దాదాపు ఒక 6-7 ఎకరాల స్థలము. మరి ఈ యొక్క ఆఫీస్ని కూడా మరి డిఈ గారు కూడా వీళ్ళంతా కూడా దీన్ని మంచిగా సంరక్షించి ఈ యొక్క కొలతలు చేసి దీన్ని గవర్నమెంట్ ప్రాపర్టీని ఎంత జాగ్రత్తగా ఉంచాలని నేను ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. దీనికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. జై హింద్, జై పిఎస్.